ఇక నగరంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా జరుగుతున్న పనులపై ఇక రోజువారీగా సమీక్షకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. సర్వే ప్రారంభమవుతూ ఉండటంతో లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు కంప్లీట్ చేయాలన్నది బల్దియా ప్లాన్. మరోవైపు నగరంలో చేపట్టే ప్లాస్టిక్ రోడ్లపైన ఇవాళ రివ్యూ జరిగింది. స్వచ్ఛ భారత్ లో భాగంగా హైదరాబాద్ లో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై రెగ్యులర్ గా మానిటరింగ్ మొదలవుతోంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ చైర్మన్ గా, కమిషనర్ జనార్దన్ రెడ్డి కన్వీనర్ గా సిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పై జరిగిన సమీక్ష సమావేశంలో మేయర్, కమిషనర్ తో పాటు అడిషనల్, జోనల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా జరుగుతున్న పనుల అమలు, ప్రజా స్పందన, ఇతర గైడ్ లైన్స్ అందించేందుకు ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇందులో అడిషనల్, జోనల్ కమిషనర్లు కూడా సభ్యులుగా ఉంటారు. జనవరి 4 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభమవుతోంది. ఇందుకోసం వచ్చే 42 రోజుల్లో రోజువారీ లక్ష్యాలను నిర్ణయించి ప్లాన్ ప్రకారం పనిచేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. 5 కోట్లతో నగరంలో ఏర్పాటు చేసిన మోడర్న్ టాయిలెట్ల నిర్వహణపై డిసెంబర్ 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఇవి ఖరారు కాని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని మలమూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా 75% వార్డులను ఓడీఎఫ్లుగా ప్రకటించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ప్రతి వార్డులో కనీసం 2 స్వచ్ఛ వాలంటీర్లను నియమించాలని భావిస్తున్నారు. నగరంలోని మార్కెట్లలో కాంపోస్ట్ ఎరువుల తయారీకి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువుల తయారీకి తగు పిట్ల ఏర్పాటుకు ప్రతి వైద్యాధికారి వ్యక్తిగత శ్రద్ధ చూపించాలని మేయర్ కోరారు. ప్లాస్టిక్ రోడ్లపైన మీటింగ్ లో చర్చ జరిగింది. ప్రతి జోన్ లో కనీసం 2 రోడ్లైనా నిర్మించాలని మేయర్ రామ్మోహన్ ఆదేశించారు. నాగోల్లో నిర్మించిన ప్లాస్టిక్ రోడ్లలాగే కనీసం 10 రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.